హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇస్రో ద్వారా లాంచ్ చేసినటువంటి స్పేడెక్స్ మిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ మిషన్ గురించి తెలుసుకోబోయే ముందు ఇస్రోకి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీలో కొంతమందికి ఇస్రోకి సంబంధించి ఫుల్ ఫామ్ తెలిసి ఉండదు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఇండియా యొక్క స్పేస్ ఏజెన్సీ. ఎలాగైతే అమెరికాకి సంబంధించి నాసా మరియు రష్యాకి సంబంధించి రోస్కోస్మోస్, మరి అదేవిధంగా చైనాకి సంబంధించి చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ CNSA, వీటిలాగానే మన ఇండియా దగ్గర కూడా ఇస్రో అనేది ఒక స్పేస్ ఏజెన్సీ. ఈ ఇస్రో అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే 15th August 1969లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి కర్ణాటకలోని బెంగళూరులో దీన్ని ప్రస్తుత హెడ్ క్వార్టర్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇస్రో యొక్క చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథ్ గారు. ఇకపోతే ఈ స్పేడెక్స్ మిషన్ గురించి చూసినట్లయితే ఇస్రో సక్సెస్ఫుల్గా నిన్న నైట్ అంటే 30 December నైట్కి 9:58కి ఈ మిషన్ లాంచ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైం కాస్త 10కు మారింది. ఇలా PSLV C-60 రాకెట్తో స్పేడెక్స్ మిషన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ PSLV అంటే ఇది ఒక రాకెట్. PSLV ఫుల్ ఫామ్ చూసినట్లయితే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్ సహాయంతో స్పేడెక్స్ మిషన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్పేడెక్స్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ PSLV C-60 రాకెట్ని నిన్న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారి ఆధ్వర్యంలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ మిషన్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే రష్యా, అమెరికా మరియు చైనాల తర్వాత 4వ దేశంగా ప్రపంచంలో భారతీయ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కలిగినటువంటి దేశంగా మారబోతుంది. మరి అదేవిధంగా ఈ మిషన్ విజయం ద్వారానే చంద్రయాన్ 4 మిషన్కి కూడా దారి దొరకబోతుంది. ఎందుకంటే చంద్రయాన్ 4 మిషన్ అనేది మూన్ నుండి అక్కడి మట్టిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ఆ చంద్రయాన్ 4 మిషన్ను లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికోసమై ఈ స్పేడెక్స్ మిషన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఈ PSLV C-60 రాకెట్ త్రూ స్పేడెక్స్ మిషన్లో 2 స్పేస్ క్రాఫ్ట్ని పంపడం అయితే జరిగింది. వీటినే మనం తెలుగులో ఉపగ్రహాలు అంటారు. ఈ ప్రతి ఒక్క ఉపగ్రహం వచ్చేసి 200 kgలకు పైగా బరువును కలిగి ఉంది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లో ఒకటి చేజర్ గాను మరొకటి టార్గెట్ గా ఉండగా ఈ 2 స్పేస్ క్రాఫ్ట్ అనేటివి అంతరిక్షంలోనే అనగా భూమి నుండి 470 కిలోమీటర్ల దూరంలో ఒక ఉపగ్రహంతో మరో ఉపగ్రహం అనేది కలవడం మరియు విడదీయడం అనే ప్రక్రియ జరగనుంది. దీనినే మనం డాకింగ్ మరియు అన్డాకింగ్ గా చెప్పుకుంటాం. ఈ మిషన్ కంప్లీట్ అవ్వడానికి 10 రోజుల సమయం అనేది తీసుకోబోతుంది. ఇప్పటికీ ఈ డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి దేశాలు చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగానే రష్యా, అమెరికా మరియు చైనాలు. ప్రస్తుతం ఇప్పుడు ఇండియా పంపినటువంటి ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియలను సక్సెస్ఫుల్గా నిర్వహించినట్లయితే ప్రపంచంలో మన భారతదేశం ఈ 3 దేశాల జాబితాలో చేరనుంది. సో డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే అంతరిక్షంలోకి పంపినటువంటి ఈ 2 స్పేస్ క్రాఫ్ట్ ఏవైతే ఉపగ్రహాలు ఉన్నాయో ఇవి అంతరిక్ష కక్షలలో 28,800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ క్రమక్రమంగా వాటి యొక్క వేగాన్ని తగ్గిస్తూ చివరికి 0.036 km/h స్పీడును మెయింటైన్ చేస్తూ ఈ రెండింటిని అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి కలిపే ప్రక్రియ జరగబోతుంది. దీనినే డాకింగ్గా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా అలా కలిసిన తర్వాత అదేవిధంగా విడదీయడం కూడా జరుగుతుంది. దానినే మనం అన్డాకింగ్గా చెప్పుకుంటాం. ఈ ప్రక్రియ డాకింగ్ మరియు అన్డాకింగ్ సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే మన భారత్ మరో 4వ దేశంగా ప్రపంచంలో భారతీయ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ను ఏర్పరచబోతుంది. ఈ ప్రక్రియ చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే అంతరిక్షంలో అంత వేగంతో ఉన్నటువంటి ఈ ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి కొన్నిసార్లు ఢీకొని ఈ మిషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వేచి చూడాలి మరి కంప్లీట్ ఈ డాకింగ్ మరియు అన్డాకింగ్ ప్రక్రియ ఎప్పటి వరకు ముగుస్తుందో, మరి అదేవిధంగా ఏ విధమైన ఫలితాలు మన ముందుకు రాబోతున్నాయో. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.